ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరంలోని 2, 3, 4వ డివిజన్లో ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ ఒంగోలు కన్వీనర్ యోగయ్య యాదవ్లు రోడ్ షో నిర్వహించారు. జనార్దన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసే సూపర్ 6 పథకాలు అందరికీ అందిస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట భవిష్యత్తు కోసం ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిపించాలని కోరారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. అదే చెప్పాను నడవాలి నడవాలి. ఎట్లమ్మా నువ్వు అట్లంటే ఎట్లమ్మా? పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు శాసనసభ్యులుగా మన ప్రియతమ నాయకులు దామచల జనార్దన్ రావు గారు, అట్లాగే పార్లమెంటు సభ్యులుగా 33 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన మాగుంట కుటుంబ రాజకీయ వారసులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్న సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం జరిగింది. మన ఊళ్ళో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా ఒక తట్టెడ మట్టి వేయటం కానీ ఒక రోడ్డు వేయటం కానీ జరిగిందా అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం. 9 సంవత్సరం మధ్య కాలంలో ఈ నియోజకవర్గ దశాదిశను మార్చిన వ్యక్తి జనార్దన్ రావు గారు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు రాబోయే ఎన్నికలు 2024లో కూడా
ఇదే నియోజకవర్గం నుండి జనార్దన్ గారిని రెట్టింపు మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. ఎందువల్లంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి దగా చేసి అధికారానికి వచ్చి ఈ రోజున అధికారానికి వచ్చిన మొదటి రోజు నుండి అమరావతిలో మరి ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క దురహంకారమైనటువంటి ప్రభుత్వం ఈ యొక్క అరాజకాలు చేస్తూనే ఉంది. సోదరులను మనందరం గమనించాలా. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి పాపాలు లేవు. ఆ విధంగా ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎన్నికల కోసం రేపు జరగబోయే ఇంకా వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. దానికోసం అని చెప్పి ఈరోజు మన ముక్తనూతులపాడు గ్రామానికి వచ్చాం. మీరు ఎంతో ఆదరణ చూపించిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందులో మా వాళ్ళు సింగిల్ ఫస్ట్ టైం ఓటర్స్ ఇక్కడ దగ్గర 60 మంది ఈరోజు మన గ్రామంలో వచ్చారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు 2 కూడా సైకిల్ గుర్తుకేసి ఫస్ట్ ఓటుని మన సైకిల్కి వేసేటట్టుగా మీరందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మనం గమనించుకుంటే 14-19లో మన ప్రభుత్వం ఉండేటప్పుడే ఏదైనా కూడా అభివృద్ధి జరిగింది అంటే మన తెలుగుదేశం టైంలోనే జరిగింది. ఆ రోజు మన గ్రామానికి 4 కోట్ల చిల్లర పెట్టి అన్ని ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ రోజు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ హౌసెస్ కానీ ఏది అడిగితే అదంతా కూడా మన టైంలో మనం ఇచ్చాం. ఈరోజు ఒక్క 5 సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన పని ఏందిరా అంటే పంచాయతీకి రంగు వేసుకున్నారు వాళ్ళు. ఆ రంగు తప్పితే ఏదైనా ఒక్క పని ఇక్కడ జరిగిందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మన గ్రామస్తులందరూ కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎస్సీ కాలనీ నుంచి వచ్చేటప్పుడు చూసా రోడ్డు పూర్తిగా పాడైపోయింది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఫస్ట్ రోడ్డు దాన్నే మొదలు పెడతాం. దాన్నే ఏదైతే పోయిందో ఆ రోడ్డుని ఎస్సీ కాలనీ నుంచి వచ్చే రోడ్డు దాన్ని శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేదే అభివృద్ధి అంటేనే తెలుగుదేశం టైంలో అభివృద్ధి తప్పితే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది జరగల. ఈ రోజు ఉండే రాష్ట్రంలో సైకో ప్రభుత్వం జరుగుతూ ఉంది. సైకో ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రాన్ని ఆయన ఒక్కసారి అవకాశం మీద ఈరోజు 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నుంచి ఆయన విశ్వరూపం చూపించాడు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పక్కన పడేసి పూర్తిగా కక్ష సాధింపు ఒక ఫ్యాక్షన్ ఏ విధంగా చేస్తాడో ఫ్యాక్షనిస్ట్ మాదిరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అనేక మందిని కేసులు పెట్టారు, అనేక ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో వాళ్ళ వ్యాపారాల మీద ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో అదేవిధంగా అన్నీ ఏది ఒకరిననేది వదలకుండా అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మా మీద కూడా 23 కేసులు పెట్టాడు. కాకపోతే కేసులకి మనం ఏమైనా భయపడతామా? భయపడతామా? ఈ కేసులు ఇవన్నీ మనం ఏం చేస్తాయి? మనం ప్రజలకి ఏదో సేవ చేయాలని చెప్పేసి మనం అంతా కూడా మనం పనిచేస్తున్నాం. ఈరోజు అవినీతి కోసం ఇంట్లోనే కూర్చొని ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయో చూసుకొని ఆ వనరులను దోచుకుంటా ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తల్లిదండ్రులంతా కూడా కష్టపడి అప్పు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చదివిస్తే ఇంజనీరింగ్ చదువుకొని ఈరోజు మా పిల్లోడు ఏదో ఉద్యోగం చేస్తాడని చెప్పేసి తల్లిదండ్రులు పెట్టుకున్న కళని ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు బాధ ఏందనేది తెలుస్తుంది. అలాంటిది ఒక్క ఉద్యోగం జాబ్ క్యాలెండర్ అన్నాడు, దొంగ మాటలు చెప్పాడు, మద్య నిషేధం అన్నాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఉచితంగా చదివిస్తానని చెప్పాడు, నవరత్నాల్లో అన్ని అబద్ధాలు చెప్పి సిపిఎస్ రద్దని ఉద్యోగస్తులకు చెప్పాడు. ఒక్కటన్నా దాన్ని పాటించాడని చెప్పి కూడా మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు పూర్తిగా ఒక్కటి కూడా పాటించకుండా అన్నీ రివర్స్ చేసి మద్యం వ్యాపారం చేసుకోవటం, ఇసుక వ్యాపారం చేయటం. ఒక ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేసేది మన భారతదేశంలో ఎక్కడా లేదు, ఇతను జగన్ రెడ్డి తప్పితే. ఆ విధంగా కోట్లు సంపాదించి ఈరోజు జనాలను కూడా రోడ్ల మీదకి వదిలేరు. ఈరోజు ఎన్నికలకి ఒక్కొక్కటి 5,000 10,000 ఓటుకి ఇచ్చేటట్టుగా
ఈరోజు రావటం జరుగుతూ ఉంది. అవినీతి డబ్బుతోటి రేపు వచ్చి రాజకీయం కూడా ఈ ఓట్లతోటి చేయాలి, ఓట్లు కూడా అవినీతి డబ్బుతోటి కొనాలని చెప్పేసి ఈరోజు జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏది మంచి చెడు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలను కూడా చాలామందిని అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టారు. ఈ ఇబ్బందులు పోవాలన్నా ఒక మంచి పాలన రావాలి అనేది మాత్రం ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్రంలో కోరుకుంటున్నారు. మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలోనే మనం పోయినసారి ఎన్ని పనులు చేసామో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి కూడా రేపు మన ప్రభుత్వం రాగానే అన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి ఆ రోజు డ్వాక్రా వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లారో తెలుగుదేశం పార్టీ ఓసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే పెన్షన్ తీసుకొచ్చింది. 20 రూపాయల నుంచి 2500 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దాన్ని 4000 రూపాయలు రేపు మళ్ళా పెంచారు. ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మందులకు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా కూడా ఇబ్బందులు లేకుండా చూసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అన్నీ కలిసి ఈరోజు నిర్ణయించుకొని 4000 రూపాయలు పెన్షన్ రేపు ఇవ్వడానికి కూడా డిసైడ్ చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా చేస్తూ ఉంది. అది వరకు 60,000 55 సంవత్సరాలకి ఇచ్చేది ఈసారి 50 సంవత్సరాలకే అందరికి కూడా పెన్షన్ ఇచ్చేటట్టుగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రభుత్వంలో అందరికీ 100% ఆ రోజు అన్నీ కూడా మేము చేసాం. ఈరోజు ఈ దొంగ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో మోటార్ సైకిల్ ఉందనో కారు ఉందనో ఏదో ఒక కారణాల చేత చాలామంది కూడా తీసేశారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు చాలామందిని కూడా చూసాం. ఒక ఇంట్లో 2 వికలాంగులే, వాళ్ళకిద్దరు కూడా పెన్షన్లు తీశారు. ఏంది అని అడిగితే 300 మీటర్ల కరెంటు రేటు పెరిగిందంట. కావాలని ఇలాంటి సాకులు పెట్టి ఎంతోమందిని ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనకి వచ్చేది ఇంకా 5 రోజులు 6 రోజుల్లోనే ఉంది. మీ అందరూ కూడా ఆలోచించుకోండి. ఎక్కడెక్కడ ఊర్లో బయట ఉన్న వాళ్ళని కూడా పిలిపించండి. అందరినీ బంధువులను కూడా ఎవరైనా బయట ఊర్లో ఉన్నా కూడా ఒక్క ఓటు పోకుండా ప్రతి ఒక్కరు కూడా 100% పోలయ్యేటట్టుగా మన గ్రామంలో మీరు అందరూ కూడా సీరియస్గా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైనా కూడా ఇంకా పెండింగ్లు ఉండే మన ఊరు గ్రామంలో అవి కూడా రేపు వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం. మనకి ఒంగోలు నుంచి త్రావుకుంట రోడ్డు కూడా ఆ రోజు శాంక్షన్ చేయించాం. అది కానీ శాంక్షన్ అయిపోయి టెండర్ కూడా పిలిచాం. టెండర్ కూడా పిలిచిన తర్వాత గవర్నమెంట్ మారితే రివర్స్ టెండర్ కింద అతను క్యాన్సిల్ చేశాడు. లేకపోయింటే ఈరోజు మనకు కావాల్సింది హైవే టచ్ కాకుండా మండలంలో కూడా 4 చాట్లు పెట్టాం. ఇక్కడ కరవాది నుంచి ఒంగోలు నుంచి కరవాదికి రోడ్డు పెట్టాం. అదేవిధంగా మనకి కొప్పోలు నుంచి మనకి కరవాదికి అదొక రోడ్డు పెట్టాం. ఇదేమో త్రావుకుంటూ పోయేది, అది ఏమో కరవాది వచ్చేది. 2 లింక్ రోడ్లు ఎక్కడ కూడా టచ్ కాకుండా ఏ మండలానికి లింక్ ఉండేటట్టుగా ఇవన్నీ కూడా చేసాం. మళ్ళీ గుండాయిపాలెం నుంచి గుండమాలకు కూడా ఒక రోడ్డు దాన్ని కూడా చేసాం. ఆ రోడ్డు కూడా అయిపోయి ఉంటే ఈరోజు మండలానికి కూడా ఎక్కడికెక్కడికి యాక్సెస్ వస్తుంది. ఎక్కడైనా కూడా మనం పోవాలంటే ఈజీగా పోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇవన్నీ కూడా మేము టెండర్లు పెట్టి ఆ రోజు చేసాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి కొప్పోలు నుంచి కరవాది వరకు అది కూడా టెండర్కి పిలిస్తే అది వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కాబట్టి దాన్ని పూర్తి చేయగలిగారు. లేకపోయింటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసేవారు. ఈరోజు అది పని పూర్తయింది. ఈరోజు అందరూ కూడా కరవాది నుంచి ఆ పైన ఉలిచి కానీ బదులవారిపాలెం కానీ ఒంగోలు రావాలంటే దూరంగా పోకుండా ఇటంతా కూడా కలిసి వచ్చేటట్టుగా దాన్ని అన్నీ కూడా మనం చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనకి ప్రజలకు ఉపయోగపడే పనులు ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం అన్నీ కూడా చేసాం. దగ్గర ఈ నియోజకవర్గానికి 2600 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఉండే అతను ఏం చేశాడనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు 5 సంవత్సరాలు ప్యాకాట్లాడుకుంటా క్లబ్బులు తిరుగుతా లాస్ట్కి 2 నెలల్లో 3 నెలల్లో ముందు వచ్చి పట్టాలు ఇస్తానని చెప్పి ఒంగోలులో అదొకటి పెట్టి పట్టాల మీద ఈరోజు దాని మీద చూపించి పట్టాల మీద ఓట్లు తెప్పించుకొని మళ్ళీ గెలవాలని చెప్పేసి ఈరోజు జరుగుతున్న విషయాలు. ఈరోజు ఆ పట్టాలు కూడా దొంగ పట్టాలు. అవి కూడా ల్యాండ్ రైతులకు కూడా డబ్బులు ఇవ్వకుండా రైతులకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి పేమెంట్ ఇవ్వకుండా వీళ్ళే లేఅవుట్ లాగా వేసేసి వాళ్ళే దాన్ని రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. అది కూడా నిన్న ప్రెస్లో సర్వే నెంబర్లతో సహా మేము చేసాం. ఈ రకంగా దొంగ పట్టాలు చేసి అన్నీ కూడా బయట పెట్టేకి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లా. ఎప్పుడు కూడా ఏదైనా చేయాలి అంటే మనం గెలిచిన మరుక్షణంలోనే మనకి మేజర్గా
ప్రజలు ఇబ్బందులు పడే ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉంటాయి. అంతేగాని బయట అప్పుడంతా 4 సంవత్సరాలు తిరిగేసి లాస్ట్లో వచ్చేసి ఏదో చేసేసి మాయ చేసేయాలని చూస్తే ఈరోజు ఇనే పరిస్థితుల్లో ఎవరు ప్రజలు కూడా లేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సైకోకి ఒక సమర్థవంతమైన నాయకుడికి జరుగుతున్న యుద్ధం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళా కూడా మనం తప్పు జరిగింది అంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తుంది. ఎందుకంటే పోతా ఎవరన్నా ఇల్లు బాగుందంటే ఇల్లు కూడా ఖాళీలు చేసి దోచుకునే పరిస్థితి ఆ సమాజంలో మనం ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దొంగ పట్టాలు, దొంగ కాగితాలు ఇవన్నీ కూడా ఎన్ని చేశారు, ఎన్ని కబ్జాలు జరిగిందో మీ అందరూ కూడా తెలుసు. ఎందుకంటే పేపర్లు అంతా వచ్చినాయి, అన్నీ చూసాం. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళకి నచ్చింది అంటే మీకు తెలియకుండానే దొంగ స్టాంపుల మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగే పరిస్థితులు వస్తాయి. మళ్ళీ మీరు వచ్చి చూసుకున్న తర్వాత ఆ పోలీసులు కూడా ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళ పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలి, ప్రశాంతమైన వాతావరణం ఒంగోలులో రావాలి అని చెప్పేసి మీ అందరూ కూడా ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.